అని సో ఆ చెప్పి. పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీని తలుచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మొత్తం దేశానికి? ఎందుకంటేనండి, గౌరవ్ మోడీ గారు ఇప్పుడు మమ్మల్ని అందరిని బూతులు ఇట్టారు జనం చాలామంది. కాదండి, అణుయుద్ధం వస్తే ప్రమాదకరం, అది పిచ్చి దేశం, రోగ్ దేశం, ఉమ్, పిచ్చోడి దేశంలో పిచ్చోడి దాంట్లో. రెండోది, నా తెలుగు జాతి అంటే నాకు ప్రేమ అండి. హైదరాబాద్ అంటే కూడా మా పాలకులు, ఎందుకంటే విశాఖపట్నం, హైదరాబాద్ అంటే కూడా నాకు ప్రేమ. ఉమ్, నాకు ఒక రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా మనం అనుకున్నప్పుడు హైదరాబాద్లో దాదాపు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్తో సహా మొత్తం డిఫెన్స్ సంస్థలు అన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. ఉమ్, మనం చెప్పకూడదు, ఇంకా చెప్పలేని సంస్థలు ఎన్ని ఉంటాయో. ఉమ్, ఎందుకని? సేఫ్ అని. ఇవాళ వాళ్ళ దగ్గర 2000 3000 కిలోమీటర్లు వెళ్ళే మిస్సైల్స్ వచ్చిన తర్వాత సేఫ్ ఏది లేదు. ఉమ్, వాడు ఎక్కడ దాడి చేస్తాడు? ముందర నీచ్ కంట్రీ, రోగ్ కంట్రీ. ఫస్ట్ ముందర ఏముంటుందని మిగతా అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అక్కడ మిస్సైల్స్ ఏదో 400 పెట్టారన్నారు. హైదరాబాద్ రక్షణ నేను చెప్తున్నాను. వాడు అణు పాసి వాడు ఒక పనికిమాలిన రోగ్ కంటేది. అణుయుద్ధంలో ఎవరు నష్టపోతారు? వాడు నష్టపోయాడు, మన మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందంటే చెయ్యాలి యుద్ధం చేసి తీరాల్సింది. బాంబులైనా పర్వాలేదు, ఎంత పర్వాలేదని ఓ బ్యాచ్ అంతా యాత్రలు వేసుకుని బయలుదేరారు. అసలు మీలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరినీ కొన్ని డ్రెస్ వేయించి ఇలా పాకిస్తాన్ బోర్డర్లో వదిలిపెట్టాలి. ఆ POKని ఆక్యుపై చేసుకుని అమ్మనాలి. ఓన్లీ ఒకళ్ళు సోషల్ కాదు, మీడియాలో ఉంటారు. వీళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉంటారు, ఉమ్, ఉమ్, లేదా ఇంకోటి జాతర చదువుకుంటూ ఉంటారు. చెప్తున్నాను అన్ఫార్చునేట్లీ. ఇవాళ ఇందిరాగాంధీ అండి ఆ రోజు కొట్టి సావు కొట్టి అక్కడ షేక్ ముజిబుర్ రహమాన్ని అధ్యక్షుడు. ఆయన సొంత అధ్యక్షుడిగా చేసి పెట్టిన దమ్మున్నది. ఆవిడ లైఫ్లో తిరిగి మళ్ళీ 80 నుంచి 84 అయింది. ఇలా కన్ను తిప్పితే బాలకృష్ణ ఒక వైపే చూడు, రెండో వైపు చూడొద్దని. ఇటు చైనా పాకిస్తాన్ కూడా రెండు ఇండియా వైపు చూడటానికి భయపడ్డాయి. ఉమ్, వణుకండి, అంత పవర్ఫుల్. ఎందుకంటే చైనాకు కూడా తెలుసు 1962 యుద్ధం వచ్చింది. చైనా నీచ నికృష్టమైన చైనా ఇండియాని మోసం చేసి యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఆక్యుపై చేసి తేజ్పూర్ అస్సాం బార్డర్కి వచ్చారు. చాలామంది ఇండియా మ్యాప్ వేయండి. అస్సాం బార్డర్కి వస్తే ఈ సివిల్ అడ్మినిస్ట్రేషన్ BDOs అందరూ వెళ్ళిపోయారు. ఉమ్, ఎవరో ఫోన్ చేశారంట, ఉమ్, అమ్మ ఇక్కడ అంతా లేరు, నువ్వు ఉండాలి కదమ్మా అని. ఉమ్, గౌతీ నుంచి కారు వేసుకుని అది చైనా బార్డర్కి వెళ్ళిపోయింది ఇందిరాగాంధీ. అవును. చేతి ఎక్కడ కూతురు ఎక్కడ కనపడలేదు, కన్వర్షన్ లేవు, అక్కడెక్కడో మిగిలిపోయింది అన్నారు. ఇండియన్ ఆర్మీ అంటే మన దగ్గర ఫైటర్స్ అంటే అది బిజు పట్నాయక్ వాళ్ళ ఆవిడ జ్ఞాన్ దేవి, ఇద్దరు పైలట్స్ అండి, తెలుసు కదా. కాశ్మీర్ని కాపాడిన పైలట్స్లో ఒక ఆయన బిజు పట్నాయక్. ఉమ్, వాళ్ళు పాకిస్తాన్లో వచ్చేస్తుంటే నువ్వు సాటి సేవ అంటే ఆర్మీతో పాటు బిజు పట్నాయక్ వెళ్ళి ఆ కాశ్మీర్ శ్రీనగర్లో డ్రాప్ చేశాడు ఆర్మీ. ఇండోనేషియా వెళ్ళి తీసుకొచ్చాడు. అందుకని మెగావతి సుకర్ణపూతి ఈయన పెట్టిన పేరే కదండి అధ్యక్షుడు గారు. ఉమ్, ఆయన వెళ్ళి రోడ్ స్ట్రిప్ మీద డకోటా ఫ్లైట్ ల్యాండ్ చేసుకుని ఈవిడని ఎక్కించుకుని కాపాడి తీసుకొచ్చాడు. ఉమ్, కాపాడంటే అంత ధైర్యవంతురాలు. ఇంకోటి కూడా అలాంటి ఆవిడని పట్టుకుని వీళ్ళ మాట ఎందుకు మీరు అడుగుతున్నారంటే, ఈ మోడీ గారు 56 ఇంచులు చెస్ట్. ఉమ్, పుల్వామా ఘటన జరిగినప్పుడు ఈయన ఎక్కడున్నారంటే ఫోటోషూట్ చేసుకుంటా కర్బాట్ ఆ నేషనల్ పార్క్లో ఉన్నారు ఆయన. తర్వాత కూడా ఏం చేశారు తెలియదండి. సత్పాల్ మాలిక్ గారు పెద్ద ఇష్యూ అది. ఇక రెండో విషయం, ఉమ్, ఇది చూడాలి, ఏది మొన్న జరిగిన ఘటనలో ఈయన ఎక్కడున్నారండి? నేను సరిగ్గా ముందులో చూశాను. ఈయన సౌదీ అరేబియాలో ఏదో పాటల ప్రోగ్రామ్ ఏదో వాళ్ళు మాట్లాడుతూ చక్కగా సహృదయంతో ఉన్నారు. సౌదీ తెలియదు కదా, పిఎం కది తెలియదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అవును, నిజంగా అన్ఫార్చునేట్ అండి. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హుటాహుటిని వచ్చారు. వచ్చి వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టేసి దానికి ఏం చేయాలో చేసి ఇది చేశారా? వచ్చి వెంటనే రాజ్నాథ్ సింగ్ లాంటి ఎవరన్నా కానీ ఆయనకు అప్పచెప్పి టకేలమని ఎలక్షన్ పెట్టారని బీహార్ అయిపోయింది. ఇదే అండి ఒక ప్రధానమంత్రి, మన లీడర్ అండి. ఆ ప్రధానమంత్రిని వాళ్ళు నీచ నికృష్టంగా వాళ్ళు ఈ ప్రధానమంత్రి సంఘం చేస్తాం వదలమని చెప్పి ఆ మజూర్ మహమ్మద్ లాంటి మసూద్ లాంటి ఒక నీచ నికృష్టం మాట్లాడుతుంటే, నా ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైనా మన దేశానికి చిహ్నం, మనందరికి గర్వకారణం, పదవి రీత్యా ఆయన ఆఖరి వరకు అంటే ఆయన లైఫ్ లాంగ్ బతికేంత వరకు ఆయన కాపాడుకోవటం మనందరి ధర్మం. వెదర్ ఇది పవర్ ఆర్ నాట్ ఈ ఫాట్ అనుకున్నాం. కానీ ఆఖరికి ఏం జరిగిందండి? ఎవరు చెప్తే ఒప్పుకున్నారండి? ట్వీట్ ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా? ఆర్మీ సక్సెస్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆర్మీ సక్సెస్ అయింది. ఆర్మీ ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుంది? ఆర్మీ ఎవరి డైరెక్షన్ అంటే తను ఒక్కోసారి తన సొంత నేరాలు తీసుకోవచ్చండి. కానీ ఒక్కటి చెప్తున్నానండి, పుల్వామా ఘటనలో సత్పాల్ మలిక్ గారు బతిమాలి, వాళ్ళు దుర్మార్గులు అందరూ ఉంటారు, ఫ్లైట్లు ఉన్నాయి, విమానాలు అందరిని పంపించమంటే దొడ్డిదారిని మామూలు రోడ్డు దారిని పంపిస్తే, మీరు ఇక్కడ ఒక సీఎం వస్తుంటేనే ట్రాఫిక్ ఆఫ్ చేస్తారే, అట్లాంటిది 40-100 ట్రక్కుల్లో ఆర్మీ వాళ్ళు వెళ్తుంటే జీపుల్లో వేరే నుంచి ట్రక్ వచ్చి ఇంట్లో జాయిన్ అయిపోయి దూరేసి వెళ్ళిపోయి ప్రయాణం చేసిందంట. చెవిలో పూలు ఉన్నాయండి.
నార్మీ ప్రాణాన్ని కాపాడే వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అలా నా జవాను బయటికి వెళ్ళి కాల్ చంపి 100 మంది చంపి అమరవటానికి ఇండియన్ జవాన్ సిద్ధంగా ఉంటాడు, అంత దమ్మున కెపాసిటీ ఉన్నాడు. వాళ్ళ నీచి నికృష్టుల కవ్వాటు దాళ్ళు బలవటం ఏంటండి? దాని మీద వెంటనే ఈయన వెళ్ళి మేము వాళ్ళ ఆత్మసాక్షి ఓట్లు అడుగుతున్నాయని మాట్లాడారు.